మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ వేదికని అలంకరించిన సేవకులే, అలాగే అధ్యక్షులకి, వాయిద్యాలు వేస్తున్న బిడ్డలకి, కమిటీ వారికి, శ్రేయ సమాజ వారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నానండి, గమనించాలని మీకు అందరికి కూడా మనం చేయించుకున్నాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. మెలకువగా ఉండడి, విశ్వాసమందు నిలకడగా ఉండడి, పౌరుషం గలవారైండి, బలవంతులైండి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయండి. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన ఈ యొక్క ఆరాధనలో ప్రభా ముందుగా నాయన ప్రార్థనలో మీరున్నారు, అలాగే నాయన ప్రభా కోయిరు పాటల్లో మీరున్నారు ప్రభు, స్తోత్రాలు. వాక్య పాటల్లో మీరు దాన్ని బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. సాక్ష్యాలు మీరు దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ప్రత్యేక పాటల్లో మీరున్న దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. నేను ఆరాధనలో మీరుండి ఆత్మతో సత్యంతో నడిపించారు కాబట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వాక్య కొడుకులో ఉన్నాం తండ్రి, నీకు వందనాలు. నీ పక్షంగా నానే ఇక్కడ నిలబడి ఉన్నాం తండ్రి, నీకు వందనాలు. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు తండ్రి, నీ పరిశుద్ధాత్మ నా నోటి వచ్చి మీరు మాట్లాడేటప్పుడు నన్ను సిలువు చోటు మరుగుపరచండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి వెనకల చెవి, గ్రహించగల మనసు దయచేయండి ప్రభునికి స్తోత్రాలు. అంధకార శక్తులు బంధించమని కృప చూపమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను మొదటగా ఈ వాక్యాన్ని స్టార్ట్ చేసినప్పుడు నేను ఈ 2 వాక్యాలు కూడా చదివాను. గలతీ 5వ అధ్యాయం 1వ వచనం, అలాగే కాబట్టి రెండవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16-13. ఇందులో మొదటిదేమో స్థిరముగా ఉండండి అనేది ఉంటుంది, రెండవది నిలకడగా ఉండి అని. ఈ 2 మాటలు కూడా ఒకటే అని మీకు చెప్పడం జరిగింది. దీని గురించి మనం కొన్ని ప్రసంగాలు కూడా మాట్లాడుకోవటము జరిగింది. మరి నయం సిమెంట్ అస్థిరులు కాక స్థిరులై ఉండండి అని చెప్పి దాని గురించి మాట్లాడుకోవటం జరిగింది. ఈరోజు ఈ అంశాన్ని నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. కొన్ని మాటలు జ్ఞాపకం చేసి మరి యొక్క అంశాన్ని ముగిస్తాను. కాబట్టి ఒకసారి మనం అందరం కూడా దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీకు అసలు నేను ఇంచుమించు ఇది 6వ నెల కదండి, 6వ నెలనా? కాబట్టి 6 నెలల్లో ఈ వాక్యమే మీకు చెప్పాను. మధ్యలో ఏదో పండుగ వచ్చింది ఏదో చెప్పాను తప్ప ఈ వాక్యమే మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఈ వాక్యాన్ని మీకు అసలు జ్ఞాపకం ఉన్నదా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. కాబట్టి మనము అస్థిరులు కాక, అస్థిరులు ఎవరు అనేది కూడా మీకు చెప్పాను. ఎవరు అస్థిరులు? చాలా ప్రసంగాలు చెప్పాను నేను, చాలా ప్రసంగాలు చెప్పాను. ఈ ప్రసంగం ఈ అంశము పూర్తి అయిపోతుంది ఈరోజు. అందుకే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము వాక్యాన్ని వింటున్నాం కానీ దాన్ని అస్సలు మనసున పెట్టుకోవట్లేదండి. ఈ వాక్యాన్ని మరి చెప్పడానికి మేము కూడా పనిచేస్తా దీన్ని తయారవటం కష్టపడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు ప్రసంగం చెప్పడానికి వారం రోజులు ఆలోచిస్తూనే ఉన్నాం మేము, ఏం చెప్పాలి, ఏం చేయాలి. అది అప్పటికప్పుడు వచ్చేసింది కాదు, అప్పటికప్పుడు చెప్పేసింది కాదు. కానీ మరి చెప్పిన వాక్యాన్ని ఎవరో కూడా, నేను ఇంచుమించు ఎన్ని ప్రసంగాలు చెప్పాలి, అన్ని ప్రసంగాల్లో మొదట చెప్పకోకుండా చెప్పలేదు నేను కదండి. మొదట ఇది జ్ఞాపకం చేయకోకుండా అంశానికి నేను వెళ్ళలేదు. కాబట్టి మరి అస్సలు దీని జ్ఞాపకం లేదు అంటే ఇదైనా పొందికి ఏమన్నా
లోతు విషయమేమి కాదు, లోతైన విషయమేమి కాదు. అస్థిరులు అంటే మనకందరికి తెలిసిన కథే చెప్పాను నేను, మనకందరికీ తెలిసిన కథే. కాబట్టి మొదటి రాజుల 18:21 ఉంటుంది, 2 తలంపుల మధ్య తడబడిన వారు. కాబట్టి 2 తలంపుల మధ్య తడబడిన వారు, అలాగే మరి 2 మనసులు కలిగిన వారు, 2 మనసులు కలిగిన వారు, నులివెచ్చగా నుండివారు. చల్లగానైనా వెచ్చగానైనా ఉండని వారు, నులివెచ్చగా ఉండేవారు, మరి అస్థిరులు అని మీకు చెప్పారు. 2 తలంపులు. బట్టి మరి మన యొక్క జీవితాలు చూసినట్లయితే 2 తలంపులు అంటే ఏంటంటే ఏమీ కాదు, లోకంలో ఉంటాము, దేవుళ్ళలోనూ ఉంటాం. ఈ 2 తలంపులు మన మధ్యలో ఉంటాం. మనకు ఒకటే తలంపు ఉండాలి, దేవుని యందే మనం ఉండాలి. కానీ లోకంలో ఉంటాము, దేవుల్లో ఉంటాం. నీ చెప్పేది ఉంటే ఎవరికైనా ఎప్పుడు చెప్పినా ఏదో ఒక దాని మీద ఉండండి. ఉంటే లోకంలో ఉండండి, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఏం పర్లేదు. కానీ ఉంటే దేవుడు అంటే ఇష్టం వచ్చినట్టు ఉండడానికి కుదరదు. మీరు లోకములు ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, మీకు సమయం ఉందని మీరు కొంచెం కాలం మీ ఇష్టానుసారంగా ఉండొచ్చు. కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత మీ ఇష్టానుసారంగా మాత్రము ఉండదు. చాలా శాపం పొందుతారు. దేవుణ్ణి నమ్ముకొని నువ్వు ఇటు అడుగుకున్నావు అంటే ఖచ్చితంగా శాపం అనేది వస్తుంది. మీకే కాదు, నాకైనా. నేను ఇటు అటు ఉన్నానంటే నాకైనా, మీకు చెప్తున్నానని కాదు, నేనున్నా నాకైనా వస్తుంది. కాబట్టి 2 తలంపుల మధ్య మీరు ఉండకండి, ఏదో ఒక తలంపు కలిగి ఉండండి. దేవుని పట్ల మీరున్నారు అంటే 2 మనసులు ఉండకూడదు మన మధ్య. యాకోబు 4:8 కూడా మాట ఉంటుంది చూడండి. అది ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కులు వీళ్ళు కూడా అస్థిరులు, 2 మనసులో కలిగిన వారు. కాబట్టి మరి మన యొక్క జీవితాల్లో ఇవి ఉండకూడదు. నులివెచ్చన స్థితి మనలో ఉండకూడదు. ఏదో ఒక స్థితి, చల్లగా ఉండు, నేను చెప్పేది అదే. లోకంలో ఉన్నామంటే నీ ఇష్టం, దేవుళ్ళు ఉన్నామంటే నీ ఇష్టము కాదు. కాబట్టి వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చన స్థితి అంటే, నులివెచ్చన స్థితి అంటే కుసేపు దేవుళ్ళలోను, కుసేపేమో లోకంలోను. ఇది స్థితి ఉంటే దేవుడు ఆయన నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఏమీ అనిపించట్లేదు. కాబట్టి 2 తలంపులు కలిగి మనం ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడు మనమంటే ఇష్టము లేదు అని మనం పరిశీలన చేసుకోవాలి. సీమోను అనే మాట కంట అర్థము మరి ఇటు అటు ఊగే రెల్లు అని చెప్తూ ఉన్నారు. సీమోను అనే మాటకు అర్థము ఇటు అటు ఊగే రెల్లు. కానీ సీమోన్ని పేతురుగా చేశాడంట దేవుడు. మరి ఆ మాటకు, పేతురు అనే మాటకేంటి, రాయి అని అర్థం. ఆ రాయి ఇటు అటు కదులుతుందా? ఆయన ముందు ఇటు అటు తిరుగుతున్నాడు రెల్లు కింద. ఇటు రెల్లు కాబట్టి ఇటు లోకంలో ఉన్నాడు, ఇటు దేవుళ్ళలోనూ ఉన్నాడు. కానీ దేవుడు మరి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎలాగైపోడండి, రాయ అయిపోడు, ఒకే దాంట్లో ఉన్నాడు. ఆ మాటకు అర్థం రాయి. కాబట్టి అట్టి రీతిగా నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నిలబడ. కథలు మరి కీర్తన 25:1 కథలక నిత్యము సియోను కొండవలే ఉండాలి. మనం అందరం కూడా కథలక నిత్యము కదలకూడదు. అస్థిరులు ఇటు అటు కూడా కదులుతారు. స్థిరంగా ఉన్నవారు, నిలకడగా ఉన్నవారు ఇటు అటు కదలరు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరో కూడా నిర్లక్ష్యము చేయకండి. కాబట్టి మరి మన యొక్క జీవితాల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నేను అన్నీ చెప్పాను, కానీ మరొకసారి నేను ఈ పాఠాన్ని ముగిస్తూ ఉన్నాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, కీర్తనల గ్రంథము 80:13 చూడండి ఒకసారి.
చూడండి, అడవి పంది దాన్ని పెకలించుచున్నది. చూడండి, ఇక్కడ అడవి పంది ద్రాక్షావళి అంటే అడవి పంది పెకలించుచున్నది. కాబట్టి మన యొక్క జీవితాల్లో స్థిరం అనేది లేకపోతే అడవి పంది లాంటిది వచ్చి మనల్ని కూడా పెళ్ళకిస్తుందని దేవుని వాక్యము చెప్తుంది. కాబట్టి ప్రియమైన, మరి 94:18 నా కాలు జారును అనుకొనగా యెహోవా నన్ను బలపరచనని దేవుడు అక్కడ దావీదు గారు చెప్తూ ఉన్నాడు. కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్లు మన యొక్క జీవితాలు, పరిశుద్ధమైన జీవితాలు మళ్ళీ లోకములోకి వెళ్తే కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్టే, కుక్క తన వాంతిని తిరిగి తీసుకున్నట్టే. అది కూడా మన యొక్క జీవితాలు మన పరిశుద్ధపరచబడిన తర్వాత, మరి బాప్తిసం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మరలా లోకంలోకి అనుకుంటే కడగబడిన పంది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్టు, కుక్క తన వాంతిని తిరిగి తీసుకున్నట్టు. అంటే 2 మనసులు గల వారు మరలా ఈ స్థితిలోనికి రాగలుగుతారు. కాబట్టి మనమందరం కూడా దేవుణ్ణి ఎరిగిన వారు కనుక మనం ఎవరు కూడా అస్థిరులుగా ఉండకూడదు, స్థిరులుగా ఉండాలి, నిలకడగా ఉండాలి, నిలిచి ఉండాలి. మరి మన జీవితాల్లో అట్టి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి వేటి యందు నిలకడ లేక స్థిరులుగా ఉండాలని మీకు జ్ఞాపకం చేయటము జరిగింది. ఏంటది? వేటి యందు నిలకడగా ఉండాలి, స్థిరులై ఉండాలని చెప్పాను. మొదటిది సత్యమందు స్థిరులై ఉండాలి. దేవుడే సత్యము, కాబట్టి దేవుని యందు మీరు స్థిరముగా ఉండాలని చెప్పాను. అట్లా చాలా మరి ఉన్నాయి కానీ ఆయన చెప్పాలని కొన్ని పాఠాలు కానీ. కాబట్టి రెండో చూసినట్లయితే కృపయందు స్థిరులై ఉండాలి, కృపయందు స్థిరులై ఉండాలి. మూడో చూసినట్లయితే ప్రేమయందు స్థిరులై ఉండాలి, ప్రేమలో స్థిరముగా ఉండాలి. నాలుగోది చూసినట్లయితే విశ్వాసమందు స్థిరులై ఉండాలి. ఐదో చూసినట్లయితే ఆసక్తి విషయంలో స్థిరముగా ఉండాలి. ఆరో చూసినట్లయితే పరిశుద్ధ లేఖనముల యందు స్థిరముగా ఉండాలని ఈ మాట్లాడుకోవటము జరిగింది. కాబట్టి మనం చూసినట్లయితే విశ్వాసమందు స్థిరులై ఉండాలంట, మరి ఆసక్తి విషయంలో స్థిరులై ఉండాలి, పరిశుద్ధ లేఖనముల యందు స్థిరులై ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ రోజు 4 మాటలు నేను కొటేషన్లు అయ్యి ఏం చెప్పను కానీ ఈరోజు మరి బల్లారాధన ఉంది కాబట్టి కొన్ని మాటలు చెప్పి నేను ఈ అంశాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం చూసుకోవచ్చింది ఏంటంటే రక్షణలో స్థిరముగా ఉండాలి. ఎక్కడ ఉండాలండి? రక్షణలో. మనందరికీ కూడా దేవుడు రక్షణను అనుగ్రహించాడు. రక్షణ అనగా ఏంటి? విడుదల, పాపం నుండి విముక్తి చెందటమే రక్షణ. కాబట్టి ఆ రక్షణలో స్థిరంగా ఉండాలంట. రక్షణలో ఎంతమంది ఉన్నామంటారండి మనం స్థిరంగా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకి రక్షణని అనుగ్రహించాడు. ఆ రక్షణలో ఎంతమంది స్థిరముగా ఉన్నాం? ఆ రక్షణ నుంచి బయటికి వెళ్ళకోకుండా ఉండగలుగుతూ ఉన్నామా? ఇది మన వ్యక్తిగత, ఈ రోజు నేను చెప్పే ఎందులో స్థిరంగా ఉండాలంటే మన వ్యక్తిగత విషయాలు మన గురించే నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి మన రక్షణలో స్థిరముగా ఉన్నామా? దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణలో స్థిరముగా ఉన్నావా లేదనేది పరిశీలన చేసుకోవాలి. మరి చూసినట్లయితే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు 116వ కీర్తనలో, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ప్రార్థన చేస్తానంటున్నాడు. ఆయన రక్షణను చేతపుచ్చుకున్నాడంట, దాంట్లోనే ఉండగలుగుతున్నాడు, దాంట్లోనే స్థిరముగా ఉన్నాడు. ఎందుకని ఆ మాట అనగలుగుతూ ఉన్నాడంటే ఆ రక్షణను ఒకప్పుడు ఆయన పోగొట్టుకున్నాడు, దాని నుండి తప్పిపోయాడు. ఎప్పుడు అంటే మరి బెత్షెబతో పాపం చేసినప్పుడు ఆ రక్షణానందాన్ని 51వ కీర్తనలో ఉంటుంది. అది రక్షణ, నా యొక్క రక్షణానందం మరలా నాకు పుట్టించి ప్రభు అని ప్రార్థన చేస్తాడు. రక్షణను పోగొట్టుకున్నాడు కాబట్టి మరలా ఆ రక్షణను నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే మన రక్షణలో నువ్వు నేను ఉన్నామా? ఆయన దావీదు తప్పుకున్నట్టుగా మనం తప్పుకున్నామా?
ఒకసారి పరిశీలన చేసుకుందాం. దాంట్లో స్థిరముగా ఉన్నామా? మన రక్షణలో ఉండగలుగుతూ ఉన్నామా? పరిశీలన చేసుకుని దాంట్లో స్థిరముగా ఉండాలంట. అది లేకపోతే ఎన్నో పరుపులు తేలిలేక దావీదు ఏడ్చాడట. ఆ రక్షణానందం కోసం ఆ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. పరుపులు తేలిలాగా ఏడ్చాడు, పశ్చాత్తాప పడ్డాడు. నువ్వు పాపు రావంటే కదా రాజుని నువ్వు పాపివి అంటే కూడా ఆయన ఒప్పుకున్నాడండి. మనం ఒప్పుకుంటామంటే అలాగా? నువ్వు పాపివి అంటే మనం ఒప్పుకోగలుగుతామా? మనం ఎవరము కూడా ఒప్పుకోవడం జరగట్లేదు. కానీ రాజు అంతటా రాజు మరి ఆయన ఒక సైన్యాధిపతి వచ్చి చెప్తూ ఉంటే వెంటనే మరి తప్పుని ఒప్పుకున్నాడు. పరుపులు తేలిలేగా ఏడ్చాడు. నా రక్షణ ఆనందం నాకు మరలా దయచేయి ప్రభు అని 51వ కీర్తన అంతా కూడా ఆయన బాధపడుతూనే మరి రాసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, మనము కూడా మనకిచ్చిన రక్షణలో స్థిరంగా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణలో మనం స్థిరంగా ఉన్నామా, లేకపోతే బయటికి వెళ్ళిపోయామా? అది వెళ్ళిపోతే మనకి ఆ ఆనందం పోగొట్టుకుంటే మనకి మరలా తిరిగి రావటం కష్టం. మనం ఎన్ని చేసినా పాటలు పాడినా, ఆరాధన చేసినా, ప్రసంగాలు చేసినా, ఏమి చేసినా మనం రక్షణలో నుండి పక్కకి, లేకపోతే రక్షణలో స్థిరంగా ఉండకుండా మనం బయటికి వెళ్ళినట్లయితే మనకి ఆ ఆనందాన్ని కనుక పోగొట్టుకుంటే మనం ఏమీ చేయలేము. కాబట్టి దావీదు అది మరలా ఆ ఆనందాన్ని పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నేను ప్రార్థన చేసేదనంటూ ఉన్నాడు. కాబట్టి రక్షణ పాత్రను చేతపుచ్చుకుని నువ్వు నేను కూడా రక్షణలో స్థిరముగా ఉన్నామా లేదా? ఒకవేళ పక్కగా తప్పిపోతే ఈ రోజైనా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించి ప్రభా అని నువ్వు అడిగినట్లయితే దావీదుని క్షమించిన దేవుడు నిన్ను నన్ను కూడా క్షమించగల దేవుడు. కాబట్టి మనమందరము కూడా ఏదో ఒక దారిలో మనం తప్పిపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు నీ రక్షణ జ్ఞాపకం చేసుకో. ప్రభా నా ఎటువంటి జీవితంలో మన ఎటువంటి జీవితము, రక్షణ జీవితం లేనప్పుడు మంది పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండగా ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను కూడా విమోచించి రక్షించి ఆ రక్షణను దయచేశాడు. ఆ రక్షణ మరలా నువ్వు పోగొట్టుకుంటే మళ్ళీ మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకుని నీకిచ్చిన రక్షణలో నీవు స్థిరముగా ఉండాలి. ఆ స్థిరముగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను మరి ఆయన చూడగల దేవుడు. అటువంటి దేవుడు సమర్థుడని దేవుని వాక్యం చెప్తుంది. రెండో చూసినట్లయితే సంఘములో స్థిరముగా ఉండాలి. ఇది కూడా చూసినట్లయితే మనం ఏమనండి, సంఘములో స్థిరముగా ఉండాలి. ఇది చూసినట్లయితే ఇప్పుడు రోజులు బట్టి చూస్తే సంఘంలో స్థిరం లేదండి. ఒక సంఘంలో స్థిరంగా ఉండాలనేది ఎవరికి కూడా ఉండట్లేదు. కూనంత బాధ కలిగితే, శ్రమ కలిగితే, ఇబ్బంది కలిగితే, బాధ కలిగితే ఏమైపోవాలనుకుంటూ ఉన్నారు? మన అందులో స్థిరత్వం లేదు. సంఘంలో స్థిరత్వం. నేను స్థిరత్వం అంటే దేవుడు ఈ సంఘాన్ని ఎలా సంపాదించాడు ఒకసారి ఆలోచించండి. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే నువ్వు నేనే. స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కూడా సంపాదించాడు, కొనుక్కున్నాడు ఆయన సొత్తు. మరి ఆ సంఘములో నీకు స్థిరం కలిగి ఉంటూ ఉన్నామంటే సంఘంలో స్థిరత్వం ఉందా? ఇక్కడ కాదని అక్కడైనా దేవుడే, ఇక్కడైనా దేవుడే అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్యాషన్ ఏంటంటే ఏదైనా దేవుడే అంటే కుదరదు. అస్థిరులు కాక స్థిరులుగా ఉండాలి. ఏదో స్థిరమై ఉండాలి. నిలకడ నీకు ఉండాలి. నీకు నాకు కూడా నిలకడ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. ఏదైనా దేవుడు కాదు. ఎక్కడైనా నీకు ఒక బాధ వచ్చిందనుకో, సంఘములో నష్టం వచ్చిందనుకో, లేకపోతే ఇబ్బంది కలిగిందనుకో, అవమానమే కలిగిందనుకో, అయినా సరే నీ స్థిరత్వాన్ని కోల్పోకూడదు. నీ స్థిరత్వము వదలకూడదు. ఎట్టి పరిస్థితిలో కూడా వదలకూడదండి. ఏదన్నా నిలబడ్డావు, ఒక దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు నిలబడ్డావు అంటే అక్కడ స్థిరముగా నిలకడగా ఉండాలి. సంఘంలో స్థిరత్వం కలిగి ఉంటూ ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం అందరం కూడా సంఘంలో స్థిరమ కలిగి ఉంటూ ఉన్నామా? ఎవరమైనా సరే ఒక సంఘానికి
కట్టుబాటు కలిగి ఉన్నాము అంటే దాంట్లో స్థిరముగా ఉండాలి. ఏది వచ్చినప్పటికీ కూడా అది దేవుడే చూసుకుంటాడు. నష్టం వచ్చినప్పటికీ, ఇబ్బంది వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పటికీ కూడా. కాబట్టి మనమందరం కూడా సంఘములో స్థిరముగా ఉండాలి. ఎందుకు చేతనంటే ఆయన స్వరక్తిమిచ్చి, ఇవన్నీ కూడా కొటేషన్లో స్వరక్తిమిచ్చి సంపాదించిన సంఘం అన్ని కూడా కొటేషన్లో ఉన్నాయి. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు ఈ రోజుని. కేవలంగా మనకు అందరికీ తెలిసినయే. ఎందుకంటే రక్షణ మనకు తెలిసిందే, మనకు పొందుకున్న రక్షణే. సంఘము మనకు తెలిసిందే, ఆ సంఘములో స్థిరత్వము మనం కలిగి ఉండాలి. మూడోది చూసినట్లయితే శ్రమలో స్థిరముగా ఉండాలంట. శ్రమలో స్థిరముగా ఉండాలి. కాబట్టి మరి శ్రమ వచ్చినప్పుడు దాంట్లో స్థిరంగా ఉంటున్నావా? ఏం శ్రమ? నీకు ఇంటి ఎప్పుడో మామూలు నీ మీదకి వచ్చే శ్రమ కాదు. దేవుని కోసం నువ్వు శ్రమ పొందితే, దేవుని సన్నిధిలో నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నీకు శ్రమ కలుగుతూ ఉంటుంది. ఆ శ్రమలో స్థిరంగా ఉంటూ ఉన్నావా? ఉండగలుగుతూ ఉన్నామా? శ్రమ వచ్చినప్పుడు మనం ఇటు కూడా తప్పిపోకూడదంట. శ్రమ వస్తుంది ఖచ్చితంగా, దేవుడు పనిచేసే వారికి వస్తుంది. అందుకనే రోమిల రాసిన పత్రికలో అన్నాడు, ఏం చూడదు కానీ 3-5 వచనాల వరకు చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. మా శ్రమ ఏం చేయగలుగుతుందో, ఆ ఓర్చుకుంటే నీకు ఏమిస్తుందో కూడా అక్కడ రాయబడి ఉంటూ ఉంది. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, శ్రమలో నువ్వు స్థిరముగా ఉండగలుగుతూ ఉన్నావా లేదా అనేది పరిశీలన చేసుకోండి. ఈ శ్రమ మనందరికీ కూడా కలుగుతూనే ఉంది. శ్రమ కలుగుతుందండి. ఇప్పుడు చాలా మంది ఈ యేసు వాక్యాన్ని చెప్పేవారు అందరినీ కూడా ఏం చేస్తున్నారు? శ్రమ పెడుతున్నారు, చంపేస్తున్నారు, బాధలు కలుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంట? దాన్ని చూసి భయపడి పక్కకే తప్పుకోకూడదు. మనం తప్పుకోకూడదు. శ్రమలో స్థిరముగా ఉండాలి దేవుని కొరకు. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా స్థిరముగా ఉండాలి. అలాగా ఎవరున్నారు? యేసుప్రభు శిష్యులందరూ కూడా ఉండగారు. ఎన్నో బాధలు పెట్టారండి, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. పౌలు గారిని కూడా ఎన్నో ఇబ్బందులు కాసి నూనెలో కూడా వేసేసారంటండి. కానీ ఆ శ్రమలో ఆయన స్థిరముగా దేవుని వాక్యాన్ని చెప్తానే ఉండగలుగుతున్నవాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, సోదరులారా, మరి మన యొక్క జీవితాల్లో దేవుని కొరకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అందులో స్థిరముగా నువ్వు నేను కూడా ఉండాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. కాబట్టి మొదటిది చూసినట్లయితే మీరు రక్షణలో స్థిరముగా ఉండాలి. రెండోది చూసినట్లయితే సంఘములో స్థిరముగా ఉండాలి. మూడోది చూసినట్లయితే శ్రమలో స్థిరముగా ఉండాలి. నాలుగోది చూసినట్లయితే పరిశుద్ధుల సహవాసంలో స్థిరముగా ఉండాలంట. ఎక్కడంటే పరిశుద్ధుల సహవాసంలో స్థిరంగా ఉండాలి. ఈ సహవాసంలో స్థిరంగా ఉంటున్నారంటారా? అసలు పరిశుద్ధులతో సహవాసం ఉందా అండి మీకు? మన పరిశుద్ధులతో సహవాసం ఉందా? పరిశుద్ధుల సహవాసంలో స్థిరముగా ఉండాలి. కాబట్టి మనకి ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం? మనం పరిశీలన చేసుకుందాం. అసలు పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉన్నామా? ఒకవేళ వాళ్ళతో కనుక కలిగి ఉంటే నువ్వు అందులో స్థిరముగా ఉండాలి. ఎందుచేతనంటే పరిశుద్ధులకి ఏదైనా వచ్చినప్పటికి, ఇబ్బంది వచ్చినప్పటికి, ఎందుకంటే శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ అప్పుడు నువ్వు దాని నుండి పక్కకే వెళ్ళకూడదు, స్థిరముగా ఉండాలి. పరిశుద్ధుల సహవాసంలో నీ సహవాసం ఎలా ఉంది? నీ సహవాసంలో స్థిరంగా ఉంటూ ఉన్నావా? మనమందరం కూడా పరిశీలన చేసుకుందాం. మనకు అసలు స్థిరత్వం అనేది ఉందా? స్థిరత్వం కావాలి, నిలకడ కావాలి. దేంట్లో అయినా సరే. ఇప్పుడు లోకంలో నువ్వు పని చేసేటప్పుడు పనులైనా నీకు నిలకడ కలిగి ఉండాలి. ఏదో పని నువ్వు చేయాలి. నిలకడ లేదే నీకు ఇబ్బందులే కలుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుల్లో నువ్వు స్థిరత్వము కలిగి ఉండాలి. పరిశుద్ధుల సహవాసములో స్థిరము ఉండాలి. మనం అందరం కూడా మనం ఉండగలుగుతున్నామంటారండి? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన సహవాసం ఎలా ఉంది? మా సహవాసం ఎలా ఉంది? ఎప్పుడైనా పాస్టర్ గారు ఫోన్ చేసి ఎలా ఉన్నారు పాస్టర్ గారు అని అడిగారా మీరు? అండి అడిగారా ఎవరైనా? సంఘం సెక్రటరీ గారి గురించి అడుగుతున్నారు. సెక్రటరీ గారు అడుగుతారు, ఆయన పని ఉంది కాబట్టి ఆయన అడుగుతారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మేము మీకన్నా కొంచెం ఏదో కొంచెం అంత ఎక్కువ, ఏది పెద్ద ఏమితేమి బండరాయం ఏమి కాదు, కొంచెం అంత. ఒకవేళ చెప్తున్నాను, ఇప్పుడు మేమేమో మీకన్నా పెద్ద పరిశుద్ధులము
కాదు, అందరూ కూడా పరిశుద్ధులమే. కాదంటే దేవుడు మెట్టు మీద మమ్మల్ని ఉంచాడు, మెట్టు మీద మిమ్మల్ని ఉంచాడు. 6 వేలు కూడా సమానం. మీరు అక్కడికి వెళ్తారు, మేమే అక్కడికి వెళ్తాం. మాకు అక్కడ ఏది కూడా ఎక్కువ ఉండదు. కాదంటే దేవుడు మనకి ఏర్పరచుకున్నాడు కాబట్టి మనమందరం కూడా ఒక సేవకుడికి ఎప్పుడైనా ఫోన్ చేసి పాస్టర్ గారు ఎలా ఉన్నారు, మీ కుటుంబం ఎలా ఉందని అడగగలిగారా? పాస్టర్ గారు అడిగారా? పోనీ పాస్టర్ గారు అడిగారా? పాస్టర్ గారు అడుగుతారంటారు. ఎప్పుడైతే ఇతను బాధ వస్తాయని ఫోన్ చేస్తున్నాడు. కానీ నాకు బాధ వచ్చిందో లేదు మీకు కూడా మీరు చేయగలుగుతున్నారా? పరిశుద్ధుల సహవాసం ఉందా మీకు? ఉందా? దేవునితో దేవుని సేవకుడితో సహవాసం ఉందా? సహవాసం కలిగి ఉన్నారా? కాబట్టి పరిశుద్ధుల సహవాసంలో స్థిరముగా ఉండాలి. దేవునితో అంటే సేవకుడితో సహవాసం కలిగి ఉంటే దాని స్థిరంగా ఉండాలి. నీకు బాధ వచ్చిందని సేవకుడు అబద్ధ బోధకుడు అయిపోతాడు. అంటే బాధ వస్తే ఏమైపోతాడు? నీ సహవాసం మంచిదే సహవాసం, కానీ ఏమవుతుంది? నీకు బాధ వస్తే ఆ బోధకుడు ఏమైపోతాడు? అబద్ధ బోధకుడు అయిపోతాడు. కాబట్టి సహవాసంలో స్థిరం ఎక్కడ ఉంది? అయ్యే బాధ ఎందుకు వచ్చింది అనేది మనము ఆలోచించుకోము. కాబట్టి సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో స్థిరముగా మనం ఉండాలి. ఆ స్థిరత్వం నేను సొంత మాటలు చెప్తున్నానని ఏమనుకోకండి. నీ సహవాసం కూడా సహవాసం వల్ల నీ జీవితమే పాడైపోతుంది. నువ్వే సహవాసం కలిగి ఉన్నావు, ఆ సహవాసమే నేను పనికిమాలిన సహవాసం చేసామంటే పనికిమాలిన దాన్ని ఖచ్చితంగా అయిపోతావు. కాబట్టి నీ సహవాసం, పరిశుద్ధుల సహవాసంలో నువ్వు స్థిరముగా ఉండాలని చెప్తూ ఉన్నాను. 5వ చూసినట్లయితే పరిచర్యలో స్థిరముగా ఉండాలి. పరిచర్య, ఈ మాటలన్నీ కూడా మనందరికీ తెలిసిన గురించే. నేను ఇవన్నీ కొటేషన్లు చెప్పాలంటే ఇవాళ కూడా పాఠము అవదు. కాబట్టి దీనికి ఒక్కోదానికి కొటేషన్లు ఉన్నాయి. కానీ పరిచర్యలో స్థిరంగా ఉండాలి. ఏ పరిచర్య? దేవుని పరిచర్య. దేవుని సంఘములో నీ పాత్ర ఎలా ఉన్నది? ఏ చిన్న పరిచర్య అయినా సరే దాంట్లో స్థిరంగా ఉంటున్నావా? స్థిరంగా ఉంటున్నారండి? సంఘం కొరకు స్థిరంగా ఉండాలి, మనుషుల కొరకు కాదు. మనుషుల కొరకు కాదు, సంఘము కొరకు నువ్వు స్థిరముగా ఉండాలి పరిచర్యలో. పరిచర్య అంటే ఏది? ఇక్కడ వాక్యం చెప్పడమే పరిచర్య కాదు. అన్ని ఆ మైకాలు వేసే వాళ్ళది పరిచర్య, డ్రమ్ము కొట్టే వాళ్ళది పరిచర్య, ఇంకా ఈ తుడిసేవారిది పరిచర్య. ఇవన్నీ పరిచర్య. అబ్బో నేను ఈ పరిచర్య చేస్తూ ఉన్నాను, ఎంత బాధపడుతూ ఉన్నాను, నాకేమీ మెప్పు పొందట్లేదంటే మెప్పు ఇక్కడ ఏమీ ఎవరు నీకు? దేవుడు. నువ్వు పరిచర్యలో స్థిరముగా ఉంటే దేవుడు ఆ మెప్పునిచ్చేవాడు ఆయన. ఆ మెప్పు ఎవరికి కలిగిందంటే అపొస్తలుడైన పౌలుకి. మరి నీతి కిరీటం ఆయనకి ఇవ్వబడింది. అపొస్తలుల కార్యాల్లో ఆ మాట ఉంటుంది, అపొస్తలుల కార్యాల్లో ఉంటుంది అన్నమాట. అపొస్తలుల 2:42 ఉంటుంది. కాబట్టి అందులోన నేను విశ్వాసం కాపాడుకుంటుంటే నా పరుగు కడముట్టించితినని చెప్తూ ఉంటాడు. చూడండి, ఆ మాటలో అక్కడ ఏ కిరీటమో లభించింది అని చెప్తూ ఉన్నాడు. ఎక్కడ ఉందన్నమాట? సరే, అదంటే మనకి తెలిసింది వాక్యమే. నా విశ్వాసము కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించితిని, మరి నీతి కిరీటం నాకు ఉంచబడి ఉన్నదని దేవుని వాక్యము చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మరి నువ్వు అందులో స్థిరముగా ఉంటే నీకు ఆ కిరీటము లభిస్తుంది అండి. అందులో స్థిరంగా ఉంటే నీకు ఆ కిరీటము లభిస్తుంది. కాబట్టి నువ్వు పరిచర్యలో స్థిరముగా ఉండాలని దేవుని వాక్యము చెప్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే మనకి స్థిరము కలిగి మనం ఉంటూ ఉన్నామా లేదనేది పరిశీలన చేసుకోవాలని మీకు అందరికి కూడా మనము చేయించు ఉన్నాను. మరి ఇంకా చూసినట్లయితే మరి పరిచర్యలో మనము ఎలాగ కలిగి ఉన్నాము అనేది పరిశీలన చేసుకోవాలి. మన పరిచర్య ఎలా చేస్తూ ఉన్నావు? దాంట్లో స్థిరముగా ఉన్నావా, లేకపోతే తప్పిపోతూ ఉన్నావా? బాధ వచ్చినప్పుడల్లా తప్పిపోతూ ఉంటూ ఉంటాం. కాబట్టి అలాగా తప్పిపోకుండా
మనమందరం కూడా స్థిరము కలిగి ఉండాలని దేవుని వాక్యము చెప్తూ ఉన్నది. కాబట్టి మనం చూసినట్లయితే మనం ఎలా ఉండాలి అంట, మరి పరిచర్యలో స్థిరముగా ఉండాలి అని దేవుని వాక్యము చెప్తూ ఉన్నదని. 2 తిమోతి 4:7 ఆ మాట ఉంటుంది చూడండి ఒకసారి. అందులో మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని అనే మాట మరి అక్కడ రాయబడుతూ ఉన్నది. కాబట్టి ఆ యొక్క దాంట్లో ఆయన స్థిరముగా ఉన్నాడంటండి. దానికి ఏం కలిగింది? నీతి కిరీటము ఆయన కలిగింది. మనం కూడా దేవుని పరిచర్యలో స్థిరముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము చెప్తూ ఉంటుంది. కాబట్టి మరి దేవుని వాక్యానికి మనం ఎంతమంది లోపడి ఉంటూ ఉన్నామనేది పరిశీలన చేసుకోవాలి. మన యొక్క జీవితాల్లో ఈరోజు ఒకసారి పరిశీలన చేసుకుందాం. నీ రక్షణలో స్థిరంగా ఉన్నావా? నీకు కలిగిన రక్షణలో స్థిరంగా ఉన్నావా? నాకు రక్షణే లేదని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. రక్షణే లేదని స్థిరముగా మరి ఎలా వస్తుందని అనుకుంటూ ఉన్నా. కానీ దేవుడు నిన్ను కాపాడకపోతే నీకు ఆ జీవితమే ఉండదు. కాబట్టి నువ్వు దేవుడు ఇచ్చిన జీవితాన్ని బట్టి నువ్వు రక్షణలో స్థిరముగా ఉండాలి. రెండోది, సంఘములో స్థిరముగా ఉండాలి. సంఘములో స్థిరత్వం అనేది లేకపోతే నువ్వు ఎక్కడ కూడా నిలబడలేవు. అలాగే శ్రమలో స్థిరముగా ఉండాలి. శ్రమలు వస్తాయి, దేవుని పని చేసేటప్పుడు శ్రమలు వస్తాయి, దాంట్లో స్థిరముగా ఉండాలి. పరిశుద్ధుల సహవాసంలో స్థిరముగా ఉండాలి. పరిచర్యలో స్థిరము ఉండాలి. కాబట్టి మీకు తెలియజేసిన ఒక 10 మాటలు మీకు తెలియజేశాను. కాబట్టి మన జీవితాల్లో ఎందులైనా స్థిరముగా ఉన్నామా లేదనేది పరిశీలన చేసుకోవాలి. మరి ఇందులో స్థిరంగా ఉన్నావు, ఎందులో నిలకడగా ఉన్నావు? సత్యమందు స్థిరులై ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ప్రేమయందు స్థిరులై ఉండండి అని చెప్తున్నాడు. ఆయన కృపయందు స్థిరులై ఉండండి అని చెప్తున్నాడు. విశ్వాసమందు స్థిరులై ఉండండి చెప్తూ ఉన్నాడు. విశ్వాసమందు మనం స్థిరత్వం పొందా. ఆసక్తి విషయంలో, దేవుని పని విషయంలో మనకి స్థిరముగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనంలో యందు స్థిరముగా ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి రక్షణలో స్థిరంగా ఉండాలి, సంఘములో స్థిరంగా ఉండాలి, శ్రమలో స్థిరంగా ఉండాలి, పరిశుద్ధుల సహవాసంలో స్థిరంగా ఉండాలి, పరిచర్యలో స్థిరముగా ఉండాలి. ఈ యొక్క జీవితాలు మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒక్కటైనా మన జీవితాల్లో దేంట్లైనా స్థిరత్వం కలిగి ఉన్నావా? ముఖ్యంగా నువ్వు స్థిరత్వం కలిగి ఉండవలసింది నీ రక్షణలో స్థిరముగా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా నీకు కలుగుతాయి. కాబట్టి నీ రక్షణ కోల్పోకుండా చూసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నిలబడటం వలన లేకపోతే స్థిరులై ఉండటం వలన మరి మనకేమి కలుగుతుంది అనేది నేను నలుగురిని మీకు జ్ఞాపం చేసి నేను నా యొక్క పాఠాన్ని ముగిస్తూ ఉంటాను. కాబట్టి ఈ యొక్క మాట అస్థిరులు కాక స్థిరులుగా ఉండండి. ఏటిలో స్థిరంగా ఉండాలో, మీకు స్థిరంగా ఉండాలో, నిలకడగా ఉండాలో మీకు చెప్పాను. కాబట్టి మరి నిలకడగా ఉన్న వారిని కొంతమందిని మరి మనకు తెలిసిన వారిని నేను జ్ఞాపం చేసి మీకు ఈ యొక్క పాఠాన్ని నేను ముగిస్తాను. చూసినట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 13 14 చూడండి. ఎందుకు మోసే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను ఓరక నిలుచుండుడి. ఇక్కడ చూసినట్లయితే నిలబడండి, స్థిరముగా ఉండండి, నిలకడగా ఉండండి అని మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మోసే ఏం చెప్తూ ఉన్నాడంటే, ఓరక నిలుచుండుడి, చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తులిక మీదట మరి ఎన్నడను చూడరు. చూసినట్లయితే అక్కడ ఆ సందర్భం మనందరికీ తెలిసింది. ఐగుప్తు దేశం నుంచి వస్తూ ఉన్నప్పుడు మరి ఎర్ర సముద్రం మీదకి ఎదురైందండి. ఎదురైన తర్వాత ఎదురు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనకాల చూస్తే ఫరో సైన్యము ఉంది. అక్కడ ఏమంటూ ఉన్నారో ముందుకు వచ్చిన వాళ్ళు చూడండి. 12-13 చూసినట్లయితే ఏమన్నాడండి? దోసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఇక్కడ అప్పుడే ఇక్కడ
నిలకడలేదు, స్థిరత్వం లేదు. అప్పుడు ఏమొచ్చిందంటే అక్కడ ఏమొచ్చింది? వాళ్ళకి కొద్ది బాధ వచ్చింది. దేవుడు ఎన్నో 10 అద్భుతాలు చేసి వారిని తీసుకొస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు అప్పుడే నిలకడ లేకోకుండా మళ్ళీ ఐగుప్తు మేము వెళ్ళిపోతాం అంటూ ఉన్నారు. చచ్చుట కంటే ఐగుప్తీలకు దోషులు మొదటయ్యే మేలని చెప్పిరి. ఇక్కడ చూడండి, మొదటిగా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళొద్దనే వాక్యం మీకు చదివి ఇచ్చాను. మూల వాక్యము అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో దాస్యం అనే కాడి కిందకి మరలా వెళ్ళొద్దని, దాంట్లో చిక్కుకోవద్దని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఏమంటూ ఉన్నాడండి? మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళి ఏం చేస్తున్నారండి? వెళ్ళిపోతున్నారు. బాధ వచ్చింది. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి వారిని రప్పించాడు. కానీ అక్కడ అప్పుడు అంటూ ఉన్నాడండి మోసే, ఊరక నిలుచుండడి, మీరు ఆ అద్భుత కార్యాన్ని చూస్తారు. నిలుచుండాలి, నిలబడాలి, నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. ఉంటే అప్పుడు అద్భుత కార్యము జరుగుతుంది. ఆయన చెప్పినప్పుడు వారు నిలబడ్డారు. నిలబడ్డ తర్వాత దేవుడిని ప్రార్థించాడు మోసే, మా కర్ర చీపించమన్నాడు. చీపించినప్పుడు ఆ కర్రతో కొట్టినప్పుడు ఆ సముద్రం ఏమైపోయిందండి? 2 పాయలుగా అయిపోయిందండి. అటువంటి అద్భుతాన్ని చేయగలిగాడు. ఎప్పుడు? నిలుచుంటే నిలబడి ఉండాలి, నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. నేను చెప్పినన్నిటిలో కూడా నువ్వు స్థిరముగాను నిలకడగాను ఉంటే అద్భుత కార్యము చూస్తావు. వారు మోసే చెప్పాడు, మోసే చెప్పినప్పుడు వారు విన్నారు, నిలబడి చూడండి అన్నాడు. నిలబడ్డారు, చూశారు, అద్భుత కార్యం అక్కడ జరిగింది. కాబట్టి నిలుచుండాలి, నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉన్నట్లయితే నీ జీవితంలో, నా జీవితంలో కూడా అద్భుత కార్యం చేస్తాడు. అక్కడ ఇజ్రాయేల్ ప్రజల ఎదుట ఆ అద్భుత కార్యము చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండోది చూసినట్లయితే 2వ దినవృత్తాల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం 17వ వచనం. ఇది మన సేవకులు మొన్న చెప్పారు. యెహోషాపాతు రాజు గురించి అక్కడ చెప్పడము జరిగింది. ఇది కూడా మీకు జ్ఞాపకం ఉందో లేదో? జ్ఞాపకం ఉందండి? ఉంది కదా. కాబట్టి మరి ఇది కూడా ఆయన మీదకి ఏమొచ్చింది? ఒకసారి చదవం కదా. 20వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. 17 చదువు సరిపోతుంది. ఎన్ని చదవటం మన సమయం సరిపోదు. 17 లేదు. యెరూషలేము వారారా, చూడండి ఇక్కడ చూసినట్టు యుద్ధ భక్తులు తీర్చి నిలువబడుడి అని చెప్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళు ఏమంటూ ఉన్నాడు? నిలవబడమని చెప్తూ ఉన్నాడు. అంటే నిలకడగా ఉండండి, స్థిరముగా ఉండండి, నేనన్నీ కూడా దేవుడు చూసుకుంటాడని చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందండి? వారు నిలబడి ఉన్నారు, దేవుడే యుద్ధము చేశాడు. ఎంత ఆపద ఎన్ని వచ్చినప్పటికీ కూడా మరి నిలబడి దేవుని మీద మనం ఆధారపడాలి, స్థిరముగా ఉండాలి. దేవునిలో మనం స్థిరముగా ఉండాలండి, నిలకడగా ఉండాలి. కాబట్టి నిలబడి చూడాలి. కాబట్టి అంతే తప్ప మరి అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చావా, మరలా మేము దాస్యం అనే కాడి కిందకి మేము వెళ్ళిపోతాం అంటూ ఉన్నారు. అలాగ అనుకోకుండా మరి యెహోషాపాతు చెప్పినప్పుడు, లేకపోతే ఆ సేవకుడు చెప్పినప్పుడు ఆ మాట విన్నారు. ఆ మాట విని లోబడి నిలబడి చూసినప్పుడు మరి యుద్ధము, మరి దేవుడే వచ్చి యుద్ధం చేసి వారికి విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనకి ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కాబట్టి నువ్వు నేను కూడా ఏం చేయాలంటే నిలకడగా ఉండాలి. నిలకడగా ఉంటే మన యొక్క జీవితంలో మరో అద్భుత కార్యాలు చూడగలుగుతాం. రెండోది చూసినట్లయితే, మూడోది చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ 22వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక సందర్భం దానియేలు విషయం మనందరికీ తెలిసిందే. దానియేలు విషయంలో మరి అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారు అంటే ఇతని మీద నేరం మోపాలని ఇతను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేయకోకుండా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడండి. చేసినప్పుడు మరి ఆయన తప్పిపోయాడండి. మరి నిలబడ్డాడా, తప్పిపోయాడా? మీకు అందరికీ తెలుసా అక్షరం? దానియేలు గ్రంథంలో తెలుసు కదండి అది. కాబట్టి మరి అక్కడ ప్రార్థన చేస్తే చంపేయటం, అదే సింహాల బోన్లో వేసి ప్రార్థన చేసేవారు ఎవరైనా సరే. కానీ నేను ఆయన తప్పిపోయాడండి సింహాల బోన్లోకి వెళ్ళాలని. అయినా మరి ఆ మాట కానీ ఆ పద్ధత కానీ ఏది కూడా మారలేదండి. అలాగే నిలబడ్డాడు, స్థిరముగా ఉన్నాడండి. అక్కడ ఏం చేశాడండి? స్థిరము కలిగి ఉన్నాడు.
అసలు ఏది వచ్చినా నాకేమి పర్వాలేదు, ఒకవేళ దేవుడు నన్ను రక్షించకపోయినా పర్వాలేదని చెప్తూ ఉన్నాడు. స్థిరముగా ఉండగలిగాడు కాబట్టి దేవుడు ఆయన్ని రక్షించాడు. సింహాలు ఏం చేయలేదు అంటండి. సింహాలు ఏం చేయకుండా అలా కూర్చుని ఉన్నాయి. ఎంత అద్భుతం! మరి ఆయన నిలబడ్డాడు ఆ దేవుళ్ళను. మరి మనం నిలబడుతున్నామండి దాన్ని ఆయన దేవుళ్ళు నిలబడగలుగుతున్నామా? స్థిరంగా ఉండగలుగుతున్నామా? దేవుళ్ళను దేవుని సన్నిధిలో స్థిరంగా ఉంటూ ఉన్నావా? మనకి ఏదైనా వస్తే బాధ వస్తే స్థిరంగా ఉంటూ ఉన్నావా? స్థిరత్వం లేదు. స్థిరంగా ఉంటేనే నీ పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అలాగే మరి దానియేలుని మరి ఎంతగా మరి ఆయన ఎన్ని చుట్టుకొచ్చినప్పటికీ కూడా ఆయన నిలకడగా ఉన్నాడు, స్థిరముగా ఉన్నాడు, తప్పుకోలేదు. దేవునికి ప్రార్థన చేయడంలో ఆయన తప్పుకోలేదు కాబట్టి దేవుడు ఆయన పట్ల అద్భుత కార్యం చేశాడు. సింహాల బోన్లో వేశారు కానీ మరి ఆయన ఏమీ చేయలేదు. అక్కడే ఓ మాట చూడండి, 22 నిర్దోషినిగా కనబడుచున్నాను కనుక ఆయన తన దూతలను పంపించి సింహములు ఏ హాని చేయకోకుండా వాటి నోళ్ళు మూయించిన. ఎందుకు చేతనంటే దేవునిలో నిలకడగా ఉన్నాడండి, స్థిరముగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, సహోదరులారా, మనము దేవునిలో స్థిరముగా ఉండాలి, నిలకడగా ఉండాలి. కాబట్టి అలా నిలబడి ఉన్నట్లయితే మరి దేవుడే కార్యాలు జరిపించుకుపోతాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకో మాట నేను చూసినట్లయితే యోబు గ్రంథం మరి మనకందరికీ తెలుసు, 1:21-22 చూసినట్లయితే నిలకడగా ఉన్న యోబు కూడా నిలకడగా ఉన్నాడండి. ఉన్నాడా? అందరికి తెలిసి నిలకడగా ఉన్నాడా లేదా? ఆయనకి వచ్చిన ఆపదలు అన్నీ కాదు. ఎన్ని వచ్చాయండి? కనీసం గోక్కట కోరి లేకపోతే సెలపెక్కిలెట్టి గోక్కున్నాడండి ఆయన. కాబట్టి బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, సమస్తము పోయాయి. కానీ స్థిరంగా ఉన్నాడా? దేవుడు ఉన్నాడా లేదండి? స్థిరముగానే ఉన్నాడు, నిలకడగా ఉన్నాడు. మరి ఏం సెక్రటరీ గారు ఎంత తిరిగి వస్తున్నారు? నేను సమయం చూస్తున్నాను. కాబట్టి నేను పాట ముగించేయాలనుకున్నాను. ఒక 5 నిమిషాలు ఎక్కువైనా మీరు ఏం కంగారు ఏమి పడదు. కాబట్టి చూసినట్లయితే మరి ఆ యొక్క యోబు గారి విషయంలో మనం చూసినట్లయితే ఎన్నో ఆపదలు వచ్చాయండి ఆయనకి, ఎన్నో ఆపదలు వచ్చాయండి ఆయనకి. మరి ఆయన నిలబడి ఉన్నాడు, నిలకడగా ఉన్నాడు. కాబట్టి మరి స్థిరముగా ఉన్నాడు దేవుళ్ళు. దేవుడిచ్చెను, దేవుడు దేవునికే మహిమ కలుగునుగా కంటూ ఉన్నాడు. మరి నువ్వు నేను కూడా ఆ మాట అనగలుగుతున్నామండి? ఒకవేళ ఏదైనా పోతే, ఏదైనా ఉంటే, ఏదైనా జరిగితే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకోగలుగుతున్నాడు అని అంటూ ఉన్నావా? దేవుళ్ళు ఉండగలుగుతున్నావా? చిన్న బాధ వచ్చేటప్పటికి దేవుని సన్నిధి విడిచిపెట్టేస్తున్నాం, దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం. స్థిరత్వం మన జీవితాల్లో లేదు. సంఘాన్ని విడిచిపెట్టేస్తున్నాం, రక్షణ కూడా విడిచిపెట్టేస్తూ ఉన్నాం, అలాగే పరిసరీని కూడా విడిచిపెట్టేస్తూ ఉన్నాం. స్థిరం లేదు. కాబట్టి మరి స్థిరులుగా ఉండండి. మరి యోబు జీవితంలో ఎన్ని వచ్చినప్పటికైనా స్థిరముగా ఉన్నాడు, తప్పుకోలేదు, పక్కకి వెళ్ళలేదు. అలాగే దానియేలు కూడా ఎంత ఆపద వచ్చినప్పటికీ కూడా మరి ఆయన కూడా స్థిరముగానే ఉండగలిగి ఉన్నాడు. కాబట్టి ఆఖరిగా చూసినట్లయితే 2 తిమోతికి రాసిన పత్రిక 7 కింద వచ్చిన మీదే అక్కడదే 2 తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నదే చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈయన కూడా ఎన్నో బాధలు వచ్చాయండి. ఈ పౌలు గారికి ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎంతో మంది కొట్టేశారు, ఎన్నో జరిగాయి. కానీ ఆయన స్థిరముగా ఉన్నాడండి, స్థిరముగా ఉన్నాడు. దేవుల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో స్థిరముగా ఉన్నాడు. కాబట్టి ఆ స్థిరానికి ఏమి కలిగిందంటే నీతి కిరీటము ఆ పొరుగు కడముట్టించాడంట. నీతి కిరీటం ఆయనకి ఉంచబడి ఉన్నదని చెప్తూ ఉన్నాడు. మరి మన యొక్క జీవితాల్లో మరి ఆయనకి ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా దేవునిలో స్థిరముగా ఉన్నాడండి. ఆ స్థిరత్వము నీకుందా?
ఆ నిలకడ నీకు నాకు కూడా ఉందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇవన్నీ వాక్యాలు చెప్పేశానంటే కాదు, ఇవన్నీ చెప్పేశారండి అంటే కాదు మీరు. కానీ ఇందులో మరి ఎవరినైనా జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడు యోగుకు వచ్చినంత బాధ నీకు నాకు రాదు. ఒకవేళ వస్తే మనం బాధనే బతకలేం. చిన్న బాధ వస్తుంది మనకు, ఏదైనా వస్తే. చంపేసే బాధ ఎవడో ఇవ్వడంట, కానీ దేవుడే ఇవ్వడంట. కాబట్టి మరి ఆయనకు వచ్చినంత బాధ కాదు. నీకు చిన్న బాధ వస్తే దేవుల్లో ఉంటున్నావా? దేవుల్లో స్థిరంగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం మనం అందరం కూడా. దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు చెప్పారులేని పాస్టర్ గారు అనుకున్నావు. నీకు బాగున్నప్పుడు, నీ ఆరోగ్యం బాగున్నప్పుడు, నీకు అన్ని బాగా ఉన్నప్పుడు నీకు ఏమీ అనిపించదు. మనము మంచం ఎక్కిన తర్వాత, బాధ వచ్చిన తర్వాత, ఆ బాధ తగ్గదని తెలిసిన తర్వాత అప్పుడు ప్రభు అంటాం. అప్పుడు ప్రభు అంటే ఏమి ఉపయోగము ఏముండదు. ఇప్పుడు ఉండగా దేవుని వాక్యం చెప్తూ ఉంటే 5 నిమిషాలు ఎక్కువ చొప్పున మనం ఓర్చుకోలేము. 5 నిమిషాలు ఎక్కువ చొప్పున ఏదో చెప్పేస్తున్నాడులే, వీడేం గొప్పోళ్లే అని అనుకుంటాం. కానీ మన ఒకనొక టైం వస్తుంది. దేవుడు అంటే మనకేంటో అప్పుడు తెలుస్తుంది. ఆ దినము రాకముందే, ఆ సమయం రాకముందే దేవుల్లో నువ్వు స్థిరంగా ఉండాలి. నీ రక్షణలో నువ్వు స్థిరంగా ఉండాలి. నీ పరిచర్యలో నువ్వు స్థిరంగా ఉండాలి. నీ సంఘంలో నువ్వు స్థిరంగా ఉండాలి. వాక్యంలో నువ్వు స్థిరంగా ఉండాలి. ఉంటూ ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన వాక్యాన్ని వింటూ ఉన్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. అది కాదు. దేవుడు ఒకనొక సమయాన్ని ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, పెద్ద ఆయన. దేవుడంట బోధ ద్వారా వినకపోతే బాధ ద్వారా వినిపిస్తాడంట. ఏంటంటే బోధ ద్వారా వినకపోతే బాధ ద్వారా. బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా వింటాం నువ్వు నేను కూడా. మన బాధ వస్తే వినమండి. మనం లెగలేనప్పుడు మనం ఏదో ఊటట్టుకొస్తే మనం ఏం చేస్తాం? దేవుడు అంట వినగలుగుతాం. కాబట్టి అది రాకముందే, సమయం ఉండగానే మన ఇల్లును చక్కబెట్టుకోవాలి. చక్కబెట్టుకుంటూ ఉన్నామా? దేవుని వాక్యాన్ని మరి చెప్తూ ఉన్నప్పుడు చెప్పేసిన తర్వాత మనం వదిలిపెట్టేస్తూ ఉన్నాం. వదిలిపెట్టేసి మన జీవితాన్ని మనం కొనసాగుతున్నామా? చెప్పారులేండి పాస్టర్ గారు అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు మాట్లాడుతున్న మాటలో మనం నిర్లక్ష్యం చేస్తే ఒకనొక దినాన్ని మనం అందరం కూడా లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. దాన్ని మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కడు కూడా లెక్క అప్పచెప్పాలి. ఆ లెక్క అప్పచెప్పేటప్పుడు మరి మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకుని, ప్రియమైన సహోదరి విశ్వాసులారా, మరి సహోదరులారా, నా మాట జాగ్రత్తగా గమనించండి. ఎవరము కూడా మరి వ్యర్థముగా దేవుని సన్నిధికి రావటం కానీ, వ్యర్థముగా మాట్లాడటం కానీ, వ్యర్థముగా పాటలు పాడటం కానీ, వ్యర్థంగా ప్రసంగాలు చేయటం కానీ, వ్యర్థంగా ఏదేదో దేవుని సన్నిధిలో ఏదోదో చేసేస్తున్నాం అనుకుంటే అదేమి మంచిది కాదు. దయచేసి గమనించండి. దేవునిలో స్థిరంగా ఉండండి. స్థిరత్వము లేకపోతే నీ జీవితంలో నష్టాన్నే కొంచెచ్చుకుంటావు, శాపాన్నే కొంచెచ్చుకుంటావు. దేవుని సమయాన్ని మనం అందరూ కూడా గ్రహించుకోవాలి. దేవుడు ఏ మాటలు చెప్తున్నాడో ఆ మాటలు మనం గ్రహించుకొని దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మనందరికీ కూడా దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, సహోదరులారా, మనమందరము కూడా దేవుని మరి ఆ మాటలు గ్రహించి ఆయన స్థిరముగా ఉండమని చెప్తున్నాడు. అస్థిరులుగా ఉండొద్దు అన్నాడు. 2 మనసులు కలిగి ఉండొద్దంటూ ఉన్నాడు. నువ్వు నిలువెచ్చని స్థితిలో నువ్వు ఉండొద్దంటూ ఉన్నాడు. కాబట్టి మా ప్రియమైన సహోదరులారా, ఏ మనసు నువ్వు కలిగి ఉన్నావు? ఇటు అటు ఉంటూ ఉన్నావా? ఇదంతా మామూలే అని మనం అనుకుంటూ ఉన్నామా? ఇదంతా మనం మామూలే అనుకుంటూ ఉన్నామేమో. ఒకనొక దినాన్ని మనం అన్ని కూడా చెప్పిన మాటలన్నీ కూడా దేవుడు అడుగుతాడు. కాబట్టి మనమందరం ఒకరికొకరు పరీక్షించుకుని మరి మారు మనసు పొందాలని మీకు అందరికీ మనవి చేయొచ్చు. మరి మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరూ కూడా మరి బల్లారాధన ఇవ్వబడుతుంది కాబట్టి మీరు అందరు ముందుకు రండి. నేను పాట పాడుతూ ఉంటాను. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మా మనసును పొందవా, మా మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు
ఉన్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకున్నా. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా. నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ బతుకును మార్చుకోవా, నీ మనసును మార్చుకో.